ఒకరి ఎదుగుదల చూసి ఏడుపు, ఒకరి ఏడుపు చూసి నవ్వు. మనసులో ఒకటి, నోటి నుండి వచ్చే మాట ఇంకొకటి. ఎందుకన్నా? ఇగో చూడన్నా, ఈ క్షణం మాత్రమే మనది. వచ్చే క్షణంలో బ్రతుకుతామో లేదో కూడా తెలియని పరిస్థితి. ఈ మన అనుకునే క్షణంలో అయినా నిస్వార్థంగా బతుకుదామన్నా, నలుగురి మంచి కోరుదాం. ఒకప్పుడు నువ్వు చచ్చిపోతే నలుగురు మొయ్యనీకి వస్తుండే, నలుగురు చూడనీకి వస్తుండే. అదే ఇప్పుడు నువ్వు చచ్చిపోతే నీ అనుకునేటోళ్ళు నిన్ను ముట్టనీకి కూడా వస్తలేరు. శివ శివ నీవన్నీ వింటాటలే. ధర్మం అనేది మనిషి సృష్టించింది కాదు, దైవం సృష్టించింది. అందుకే మనుషున్నా లేకున్నా సృష్టిన్నంత వరకు ధర్మం ఉంటుంది. ధర్మే రక్షిత రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నువ్వు ధర్మంగా ఉన్నంత వరకు నీకు అధర్మము జరగదు. కర్మయోగమే జన్మంతా, ధర్మక్షేత్రమే బ్రతుకంత, సంభవామి అని ప్రకటించిన నాటి కృష్ణ భగవద్గీత. అన్నా ఒక ఛాయ్. గిది కలియుగం. మనం మనుషుల మధ్యలో బ్రతుకుతున్నాం. గిడ ప్రతి విషయంలో మంచితనం పనికిరాదు. కొన్నిసార్లు రాక్షసుడిగా ప్రవర్తించాల్సి వస్తుంది. లేకపోతే అమ్మో బ్రతకనివ్వరు, చొక్కేస్తారు. అయ్యో పాపం పేదింటి పిల్ల కదా అని పిలిచి పిల్లగాన్ని ఇస్తే పిల్లగానికి పక్షవాతమా అని అడిగిందంట పిల్ల తల్లి. పైసా పైసా పైసా. ప్రాణం పోయినాక నుదుటి మీద రూపాయి చిక్క తప్ప ఎంటరానికి ఈ పైసా ప్రాణం ఉన్న మనుషుల కన్నా ఎక్కువ విలువను పొందుతున్నది. ఒకరికి రాముడు అంటే ఇష్టం, ఒకరికి జీసస్ అంటే ఇష్టం, ఇంకొకరికి అల్లా అంటే ఇష్టం, ఇంకొకరికి ఇంకొకటి. ఈ సమాజంలో ఉన్న నలుగురికే ఒక్క దేవుడు నచ్చనప్పుడు ఆఫ్టర్ ఆల్ మనిషిని అందరికీ నచ్చాలన్న రూల్ లేదు. నన్ను ద్వేషించే వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో జీవితంలో నీకు నచ్చినట్టుగా నీకు నచ్చిన నలుగురితో ఉండు. వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు ఆలోచించకు. జస్ట్ బీ యువర్ సెల్ఫ్ అండ్ లవ్ యువర్ సెల్ఫ్.